నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఫంక్షన్ హాల్లో కొన్ని రోజుల క్రితం ఆస్తి వివాదాల నేపథ్యంలో హమీద్ అనే యువకుడును అత్యంత దారుణంగా నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హంతకులను ఇంతవరకు పట్టుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు ఉదయగిరి స్థానిక బస్టాండ్ సెంటర్లో ఆందోళనకు దిగారు. హత్య జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా దోషులను పట్టుకోలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య చేసిన హంతకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ శ్రీనివాసులు బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఊర్లో పట్టుకున్నట్టు సమాచారం అన్నారు కానీ వాళ్ళు పట్టుకున్నారని క్లారిటీ ఎవరు లేదు. మా సమాచారం ఉందన్నారు. అది ఏదైనా కూడా రేపు ఇల్లు లోపల మీకు క్లారిటీ ఆల్రెడీ ఎస్ఐ గారు హైదరాబాద్ పోయినాడు. ఎస్ఐ గారు వెళ్ళిపోయినాడు. మన అన్నగా నేను ఒక్కనే ఇక్కడ పంచాయతీ డిపార్ట్మెంట్ కాబట్టి ఆగిపోయింది. ఇవాళ ఎస్ఐ గారు వెళ్ళారు. పొరుగుపాడు ఎస్ఐ గారు 10 మంది 5% తిరుగుతున్నాను. 2 రోజులు అయిపోద్ది. 50% అయిపోద్ది. అమ్మా నేను చెప్పేది నమ్మ తల్లి మానవత్వం సార్. ఎవరైనా సరే ఒక మనిషి అన్న తర్వాత మానవత్వం ఉండవు సార్. 4 ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ అక్కడి నుంచి ఫంక్షన్ హాల్ ఇక్కడ ఇంటికి పోకుండానే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయిందంట. ఫంక్షన్ హాల్ వెళ్ళిపోయితే అక్కడ పొంగానే మాట్లాడని కూడా లేదు. వాడు తాళాలు వేసుకుంటా అని వాడు సక్రంగా చేసుకునే ఫంక్షన్ ఉంది ఆఫ్ చేయాలని వాడు ప్రయత్నించి చేస్తుంటే వాళ్ళు ఎక్దం అటాక్ చేసి రాడ్లకు కత్తులతో పొడిచారు సార్. ఇద్దరు గొడ్డుని కూడా అంత హీనంగా పొడవరు సార్. మనిషిని పొడవటం కాదు, గొడ్డుని కూడా అంత హీనంగా పొడవరు. కానీ అంత దారుణంగా పొడిచారు. అంత దారుణంగా పిలిచాడు. మాకు న్యాయం కావాలని ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేక మేము ధర్నా కోసం వచ్చినాం. వీళ్ళు కరెక్ట్గా న్యాయం చేయట్లేదు సార్. మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వడం లేదు. మాకు కరెక్ట్గా న్యాయం కావాలని మీ మీడియా వాళ్ళని అందరూ కోరుకుంటున్నాం. అందరూ వ్యవస్థకు కరెక్ట్గా పేపర్లు వేసి మీడియా వాళ్ళు న్యాయం చేకూరుస్తారని కోరుతున్నాం సార్. బంగారంతో సమానం వాడు. ఈ లంజ కొడుకులు పార్ట్నర్ అని చెప్పి పెట్టి డబ్బులన్నీ వాడి దగ్గర దోచుకొని డబ్బులు ఏమని అడిగితే వాడు చిత్రహింసలు పెట్టి వాడికి అక్కడికి రమ్మని చెప్పి పిలిపించి రాడ్లతో కొట్టి కత్తులతో పొడిచి చంపినారు సార్ వాళ్ళు. మళ్ళీ గడ్డాలు పెంచారు. మళ్ళీ వాళ్ళు ఒక అమ్మకు ఒక అబ్బాయి పుట్టిన కొడుకు కాదు వాళ్ళు. అన్యాయంగా చంపిన నా కొడుకు నా అబ్బాయికి ముస్లిం వ్యవస్థకి ప్లాన్ ప్రకారం చేసి రమ్మని చెప్పి చంపుకుంటారు. వాడు డబ్బులు తీసుకొని వాడు తిరిగి మళ్ళీ వాడు చంపిన సార్. వాడు ఎవరికి డబ్బులు తెలియదు. వాడు డబ్బులు తిన్నారు వాళ్ళు. ఎవరు పిలిపించింది? ఎవరు పిలిపించింది? ఎవరు? మా కోడలే సార్. అబ్బాయికి బాగలేదని బాబుకు బాగలేదని బాబుకు సులోన్ కట్టి బాబుకు సులోన్ కట్టి డబ్బులు కావాలని చేసింది సార్. పిల్లోళ్ళ ఫీజు కట్టాలి, 30 డబ్బులు కావాలని అడిగింది సార్. ప్రణాళిక ప్రకారం మీరెవరు? నేను హమీద్ వాళ్ళ సొంత తమ్ముడిని. మీ పేరు? నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. ఇది మీ పేరు? నా పేరు అఫ్రోజ్ అండి. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన పక్కా స్కెచ్ తో చేసిన ప్లానింగ్ ఇది. సో మా అన్నయ్యకి అసలు యాక్చువల్గా వచ్చే ఉద్దేశమే లేదు. సో మా అన్నయ్యని ఎవరు ప్రేరేపించారో ఎవరు నడిపించారో తెలియదు. సో సడన్గా వచ్చారు. వాళ్ళు ముందస్తుగా పెట్టుకున్న ఆయుధాలతో రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే మా అన్నయ్య సందర్శించడానికి లోపలికి వెళ్ళాడో అప్పటి వరకు బయట కాసుకొని ఉన్నారు. సో ఎప్పుడైతే ఆ సీసీ కెమెరా యొక్క వైర్ని పీకేశాడు మా అన్నయ్య, ఒక్కసారిగా హఠాత్తుగా ఎగబడి అన్నయ్య మీద అటాక్ చేసేశారు. ఈ కేసు ఈ సంఘటన జరిగి ఆల్మోస్ట్ 5 days అవుతుంది. ఇప్పటివరకు పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు. సో ఎవరైతే మన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది సార్. క్లియర్గా వీడియో రికార్డింగ్ ఉంది మన దగ్గర. హత్య చేసినప్పుడు జస్ట్ వీళ్ళ దృష్టి ఎవరైతే వీడియో తీశారో వాళ్ళ మీద ఉంది, కానీ హంతకుల మీద అయితే దృష్టి అసలు పెట్టినట్టు మాకు అనిపించట్లేదు. ప్లీజ్ మాకు న్యాయం చేయండి, దయచేసి మాకు న్యాయం చేయండి.